Okay, good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 48 chemistry foundation classes. Now we are at what? 49th chemistry foundation class. ఈ 49th కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్లో కూడా మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము, లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాము. లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ లోపల కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని ఒక్కొక్క టాపిక్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఇది ఇప్పుడు ఇందు లోపల టైప్స్ ఆఫ్ వాట్ కెమికల్ రియాక్షన్స్, టైప్స్ ఆఫ్ వాట్ chemical reactions. In these types of what chemical reactions, second type is what chemical decomposition reaction. Chemical decomposition reaction. What is meant by chemical decomposition reaction? Chemical decomposition reaction అంటే ఏంది? Decompose అంటే ఏంది? విడిపోవడం. When a substance or a molecule, when a substance is divided or split into two or more substances, into two or more substances is called chemical decomposition reaction. Is called what? Chemical decomposition reaction. Is called what? Chemical decomposition reaction. Chemical decomposition reaction అంటే ఇందులో ఒకటే సబ్స్టెన్స్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ గా డివైడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్. దిస్ కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్, if it is what takes place in presence of heat energy ప్రజెన్స్లో కనుక జరిగితే దాన్ని థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటారు. లైట్లో జరిగితే ఫోటోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్ అంటారు. కరెంటుతో జరిగితే ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఇట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు పెట్టడము జరిగింది. మనము ఒక్కొక్కటి డికంపోజిషన్ రియాక్షన్స్ చూద్దాం. వీటిని అంటే బేస్డ్ ఆన్ ద వాట్ కండిషన్ యూజ్డ్, దీస్ డికంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. కండిషన్ని బేస్గా చేసుకొని ఈ డికంపోజిషన్ రియాక్షన్స్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ లెట్ ఐఎమ్ టేకింగ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. థర్మల్ decomposition reaction or thermal dissociation reaction may also called as thermal decomposition or thermal dissociation reaction. So ఈ thermal dissociation reaction అంటే ఏం కావాలి? హీట్ ఎనర్జీ యూజ్ చేయాలి. హీట్ ఎనర్జీని యూజ్ చేసి డికంపోజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఉందనుకోండి, దీన్ని హీట్ చేస్తే it is divided into what? Mercury and oxygen గా డివైడ్ అవుతుంది. mercury and oxygen. This takes place in presence of what? Heat. ఇది హీట్ ఎనర్జీ సింబల్, డెల్టా సింబల్ దేని సింబల్? హీట్ ఎనర్జీ సింబల్. కాబట్టి హీట్ చేస్తే ఇట్లా మారుతుంది. నెక్స్ట్ ది సెకండ్ ఎగ్జాంపుల్, లెట్ ఐఎమ్ టేకింగ్ సిల్వర్ ఆక్సైడ్ Ag2O. when it is what heated, it is what decomposed as what? 2Ag plus O2. So 2Ag2O, that's why we will get as 4Ag plus O2 గా డికంపోజ్ అవ్వడము జరుగుతుంది. బ్యాలెన్స్ చేస్తే ఇట్లా వస్తుంది మనకు. ఇది రెండు సబ్స్టెన్సెస్గా డివైడ్ అయింది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ కాబట్టి దీన్ని థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అనాలి. థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అనాలి. నెక్స్ట్ది రెడ్ లెడ్ తీసుకుందాం. Pb3O4, when it is heated, it is what? Decomposed to what? PbO plus O2. lead oxide plus oxygen గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో Pb3O4, సో 2 Pb3O4, 2 3 జా 6, PbO 2 4 జా 8, 6 plus 2 8. సో ఈ విధంగా ఇది డికంపోజ్ అవ్వడము జరుగుతుంది. ఇది థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ వాట్? మెటల్ ఆక్సైడ్స్. థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ వాట్? మెటల్ ఆక్సైడ్స్. ఇది థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ యూ కెన్ టేక్.
థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్. అంటే మెటల్ ఆక్సైడ్స్ని హీట్ చేస్తే అవి ఏమైనవి మెటల్ ప్లస్ ఆక్సిజన్గా మారినాయి. మెటల్ ప్లస్ ఆక్సిజన్ ఇదేమో మళ్ళీ లోయర్ మెటల్ ఆక్సైడ్గా మారింది. నెక్స్ట్ది సెకండ్ తీసుకుందాము. సెకండ్ టైప్ ఆఫ్ వాటర్ థర్మల్ డికంపోజిషన్, అంటే ఇంకొక రకమైన సబ్స్టెన్స్ని డికంపోజ్ చేస్తాం. అదేంటిది అని అంటే డికంపోజిషన్ ఆఫ్ మెటల్ హైడ్రాక్సైడ్స్. సో డికంపోజిషన్ ఆఫ్ metal hydroxides. Decomposition of water metal hydroxides in presence of heat. In presence of water heat. వేడి చేస్తే ఏమైనాయట అవి మెటల్ హైడ్రాక్సైడ్స్ ఏ విధంగా మారుతున్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హీటింగ్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ని హీట్ చేస్తే ఇట్ ఈస్ డికంపోజ్డ్ టు కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్గా డికంపోజ్ అవ్వడం జరుగుతుంది. అదే కాపర్ హైడ్రాక్సైడ్ని హీట్ చేసిన అనుకోండి, ఇది కూడా ఎట్లా మారుతుంది కాపర్ ఆక్సైడ్ ప్లస్ వాటర్గా మారుతుంది. నెక్స్ట్ సిల్వర్ హైడ్రాక్సైడ్ని హీట్ చేసినాం అనుకోండి, ఇది ఎట్లా మారుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాము ఆక్సైడ్ ప్లస్ వాటర్గా మారుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సిల్వర్ హైడ్రాక్సైడ్ ఏ విధంగా మారుతుందంటే హీట్ చేస్తే ఇది సిల్వర్ ప్లస్ O2 ప్లస్ H2Oగా మారుతుంది. ఇది పెక్యులర్గా ఉంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ హైడ్రాక్సైడ్ని హీట్ చేసినా కూడా మెటల్ ఆక్సైడ్ వాటర్ వేపర్గా మారితే దీన్ని హీట్ చేస్తే ఎట్లా మారిందట, దీన్ని హీట్ చేస్తే ఎట్లా మారింది మెటల్గా మారింది. మెటల్ ప్లస్ ఆక్సిజన్గా మారడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లెట్ వి టేక్ వాటర్ థర్డ్ టైప్ ఆఫ్ వాటర్ డికంపోజిషన్ రియాక్షన్స్, థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ వాటర్ మెటల్ నైట్రేట్స్. డికంపోజిషన్ ఆఫ్ వాటర్ మెటల్ నైట్రేట్స్. డికంపోజిషన్ ఆఫ్ మెటల్ నైట్రేట్స్. సో డికంపోజిషన్ ఆఫ్ మెటల్ నైట్రేట్స్. మెటల్ నైట్రేట్స్ని హీట్ చేస్తే ఏ విధంగా మారుతుంది మెటల్ నైట్రేట్స్. నైట్రేట్ అంటే మీకు తెలుసు NO3 గ్రూప్ ఉంటే నైట్రేట్ అనాలి కదా, NO3 గ్రూప్ ఉంటే నైట్రేట్ అనాలి. ఇప్పుడు నేను పొటాషియం నైట్రేట్ని హీట్ చేద్దాం. పొటాషియం నైట్రేట్ని కనుక నేను హీట్ చేస్తే ఇది ఎట్లా మారుతుందంటే పొటాషియం నైట్రైట్ ప్లస్ ఆక్సిజన్గా మారుతుంది. పొటాషియం నైట్రైట్ ప్లస్ ఆక్సిజన్గా మారడం జరుగుతుంది. అదే లెడ్ నైట్రేట్ని అంటే హెవీ మెటల్ నైట్రేట్స్ ఏవైనా సరే, హెవీ మెటల్ నైట్రేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ నైట్రేట్స్ కనుక నేను హీట్ చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లెడ్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ NO2 గ్యాస్. లెడ్ ఆక్సిజన్ ప్లస్ NO2 గ్యాస్ను ఇవ్వడము జరుగుతుంది. సో ఇదేమో వైట్ కలర్ అంటే కలర్లెస్గా ఉండడం జరుగుతుంది. నైట్రోజన్ డైఆక్సైడ్ యొక్క కలర్ ఏం కలర్ది బ్రౌన్ కలర్ గ్యాస్. బ్రౌన్ కలర్ గ్యాస్. నైట్రోజన్ డైఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది, అది బ్రౌన్ కలర్ను ఇవ్వడం జరుగుతుంది. ఇదే సేమ్ మళ్ళీ సిల్వర్ నైట్రేట్ని హీట్ చేస్తాను నేను. సిల్వర్ నైట్రేట్ని హీట్ చేస్తే ఇది సిల్వర్ డికంపోజ్ అయిపోతుంది, సిల్వర్గా ఇస్తుంది, సిల్వర్ని ఇస్తుంది. సిల్వర్ ప్లస్ NO2 ప్లస్ O2, సిల్వర్ ప్లస్ వాటర్ NO2 ప్లస్ O2. సో ఈ విధంగా హెవీ మెటల్ నైట్రేట్స్ని వేటిని హీట్ చేసినా కూడా ఈ విధంగా డికంపోజ్ అవుతుంది. లోయర్ మెటల్ నైట్రేట్స్ని కనుక హీట్ చేస్తే NO2 గ్యాస్ రాదు. లోయర్ మెటల్ నైట్రేట్స్ NO2 గ్యాస్ని ఇస్తాయా ఇవ్వవు, NO2 గ్యాస్ని ఇస్తాయా ఇవ్వవు. హయ్యర్ మెటల్ నైట్రేట్స్ ఏమిస్తాయి నైట్రోజన్ గ్యాస్ NO2 గ్యాస్ను ఇవ్వడము జరుగుతుంది, NO2 గ్యాస్ను ఇస్తాయి. నెక్స్ట్ ది డికంపోజిషన్ ఆఫ్ కార్బోనేట్స్ అపాన్ హీటింగ్. Next fourth one, let me consider decomposition of metal carbonates. Decomposition of metal carbonates. Decomposition of what? Metal carbonates. Metal carbonates ని తీసుకుందాం. సో ఇందులోపల కార్బోనేట్స్ని కనుక హీట్ చేస్తే కార్బోనేట్స్ ఏవైనా కూడా ఏమిస్తాయి మనకు వాటి యొక్క మెటల్ ఆక్సైడ్స్
కార్బన్ డైఆక్సైడ్ని ఇవ్వడం జరుగుతుంది. మెటల్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఎగ్జాంపుల్. కానీ సిల్వర్ డిఫరెంట్ ఇస్తుంది. ఇక్కడ సిల్వర్ డిఫరెంటే, ఇక్కడ కూడా సిల్వర్ డిఫరెంటే. ఇక్కడ సిల్వర్ ఆక్సైడ్ని హీట్ చేస్తే ఇక్కడ కూడా సిల్వర్ డిఫరెంటే. సో ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను, కాల్షియం కార్బోనేట్ని తీసుకొని వెన్ వీఆర్ హీట్ చేస్తే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా డివైడ్ అయింది. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా డివైడ్ అయింది. అదే కాపర్ కార్బోనేట్ని హీట్ చేయండి, సేమ్ రియాక్షన్ విల్ టేక్స్ ప్లేస్. కాపర్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. జింక్ కార్బోనేట్ని హీట్ చేయండి, సేమ్ రియాక్షన్, జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అదే సిల్వర్ కార్బోనేట్ని హీట్ చేయండి, డిఫరెంట్గా జరుగుతుంది. ఇట్ విల్ గివ్ వాట్, సిల్వర్. ఏమిస్తుంది మనకు, సిల్వర్ను ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ ప్లస్ O2 ప్లస్ CO2 రావడం జరుగుతుంది. ఇవి మనకు డికంపోజిషన్ ఆఫ్ వాటర్ మెటల్ కార్బోనేట్స్. డికంపోజిషన్ ఆఫ్ వాటర్ మెటల్ కార్బోనేట్స్. ఇంకొకటి ఇంపార్టెంట్ వన్, డికంపోజిషన్ ఆఫ్ అమోనియం డైక్రోమేట్. హీటింగ్ ఆఫ్ అమోనియం డైక్రోమేట్. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అమోనియం డైక్రోమేట్. సో అమోనియం డైక్రోమేట్ NH4 taken twice Cr2O7. దీన్ని హీట్ చేస్తే ఏమొస్తుంది, అమోనియం డైక్రోమేట్ని హీట్ చేస్తే నైట్రోజన్ గ్యాస్ వస్తుంది. N2 ప్లస్ Cr2O3 ప్లస్ H2O. N2 ప్లస్ Cr2O3 ప్లస్ H2O నైట్రోజన్ గ్యాస్ను ఇవ్వడం జరుగుతుంది. నైట్రోజన్ గ్యాస్ను ఇస్తుంది. నైట్రోజన్ గ్యాస్ వచ్చే రియాక్షన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అమోనియం డైక్రోమేట్ని హీట్ చేస్తే ఏ గ్యాస్ వస్తుంది, నైట్రోజన్ గ్యాస్ రావడం జరుగుతుంది. నైట్రోజన్ గ్యాస్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్ గ్యాస్. సో ఇది మనకు అబౌట్ ద వాట్ డికంపోజిషన్ రియాక్షన్స్లో థర్మల్ డికంపోజిషన్స్ గురించి చూసినాం. ఇంకా సమ్ మోర్ టైప్ ఆఫ్ డికంపోజిషన్స్ ఆర్ ఆల్సో దేర్. నౌ లెట్ వి డిస్కస్ దోస్ డికంపోజిషన్స్. నెక్స్ట్ వి రివర్సబుల్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో రివర్సబుల్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్, అమోనియం క్లోరైడ్. వెన్ వీఆర్ హీటెడ్ వి విల్ గెట్ వాట్, అమోనియా ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇవి రెండు కూడా గ్యాసెస్ ఫామ్లో ఎవాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా సబ్లిమేటింగ్ సబ్స్టెన్స్. ఇది డికంపోజ్ అయిపోయి అమోనియా అండ్ HClగా రావడం జరుగుతుంది. అదే ఒకవేళ కూల్ చేసినాం అనుకోండి, కూల్ చేస్తే మళ్ళీ అమోనియం క్లోరైడ్ సాలిడ్ రావడం జరుగుతుంది. ఇవేమో గ్యాసెస్ దేనిగా మారుతాయి, కూల్ చేస్తే సాలిడ్గా మారుతుంది. ఏ రియాక్షన్ అయితే టూ సైడ్స్లో జరుగుతుందో, రియాక్టెంట్స్ టు ప్రోడక్ట్స్ టు రియాక్టెంట్స్, దట్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్సబుల్ రియాక్షన్. ఇది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ చేంజెస్ కాబట్టి థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ ఫార్వర్డ్ అనాలి. సెకండ్ థర్మల్ అసోసియేషన్ రియాక్షన్ అని మనము అనాలి. సేమ్ ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. N2O4 డైనైట్రోజన్ టెట్రాక్సైడ్, NO2. డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ని కనుక నేను హీట్ చేస్తే ఏ విధంగా మారుతుంది, NO2గా మారుతుంది. కూల్ చేస్తే దేనిగా మారుతుంది, N2O4గా మారుతుంది. మరి ఇది NO2గా ఉంది, N2O4గా ఉందని ఎట్లా తెలుసుకుంటామంటే ఒక సింపుల్ లాజిక్ ఉన్నది ఇక్కడ. ఏమవుతుంది అని అంటే, మనము ఇది హీట్ చేయకముందు లేదా కూల్ చేసిన తర్వాత ఇది కలర్లెస్గా ఉంటుంది. అదే హీట్ చేస్తే ఇది ఏ విధంగా మారుతుందంటే బ్రౌన్ కలర్లోనికి మారిపోతుంది. ఏ కలర్లోనికి మారిపోతుంది, బ్రౌన్ కలర్లోనికి మారిపోవడం జరుగుతుంది. బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ మనకు రావడము జరుగుతుంది. మనం ఇట్లా రెడ్డిష్ బ్రౌన్ కలర్ అంటారు. ఇంకా రెడ్డిష్ బ్రౌన్ కలర్ గ్యాస్ ఫ్యూమ్స్ రావడము జరుగుతుంది. ఇది ఏం రియాక్షన్ తీసుకోవచ్చు మనము, థర్మల్ రివర్సబుల్ డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ది ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్. ఎయిత్ వన్ ఏం తీసుకుంటున్నాను నేను, ఎలక్ట్రోలైటిక్
డికంపోజిషన్ రియాక్షన్. ఎక్స్పెక్ట్ చేయండి ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ అంటే ఏందో. ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ అంటే ఏంటిది అన్నట్టు, హీట్ ఎనర్జీ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీని ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కరెంట్ని యూజ్ చేసి డికంపోజిషన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ ఏం తీసుకుంటున్నానంటే సోడియం క్లోరైడ్, మోల్టెన్ సోడియం క్లోరైడ్. మోల్టెన్ అంటే లిక్విడ్ అన్నట్టు, అలా వాటర్ మాలిక్యూల్స్ అట్లాంటివి ఏమీ లేవు. దీని కూడా కరెంటుని కనుక నేను పాస్ చేస్తే నాకేమొస్తుంది అంటే సోడియం ప్లస్ క్లోరిన్ వస్తుంది. ఏమొస్తుంది? సోడియం ప్లస్ క్లోరిన్ వస్తుంది. సో కరెంటును నేను పాస్ చేయాలంటే కంపల్సరీ లిక్విడ్ కాబట్టి ఒక వెజల్ కావాలి. ఏం కావాలి? ఒక వెజల్ కావాలి. ఇక్కడనే ఇస్తలేండి. సో కరెంటును పంపించాలంటే ఏం కావాలి? ఒకటి వెజల్ కావాలి కదా, ఎందుకంటే లిక్విడ్ను హోల్డ్ చేయాలి కదా. లిక్విడ్ను పట్టడానికి ఒక వెజల్ అవసరం అవుతుంది. ఈ వెజల్ని ఏమంటామనంటే ఈ వెజల్ని సెల్ అంటాం. వెజల్ని ఏమంటారు? సెల్ అంటారు. ఈ తీసుకున్న లిక్విడ్ కరెంటుని ఏదైతే పాస్ చేస్తుందో దాన్ని ఏమంటారు? ఎలక్ట్రోలైట్ అంటారు. కరెంటును పాస్ చేసేదాన్ని ఏమంటారు? ఎలక్ట్రోలైట్ అంటారు. కరెంటును పాస్ చేయాలంటే 2 వైర్లు అవసరం కదా. 2 వైర్లు కానీ, 2 రాడ్లు కానీ, 2 ప్లేట్స్ కానీ అవసరం, అంతేనా? సో కాబట్టి ఈ 2 రాడ్స్ను తీసుకుంటున్నాను లేదా 2 ప్లేట్స్ని తీసుకుంటున్నాను. ఈ 2 ప్లేట్స్ని ఏమంటారు అంటే ఎలక్ట్రోడ్స్ అంటారు. ఏమంటారు? ఎలక్ట్రోడ్స్ అంటారు. ఇక కరెంటు పాస్ చేయాలంటే దీన్ని బ్యాటరీకి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్యాటరీ సింబల్ మైనస్ ప్లస్. మైనస్కి కనెక్ట్ చేసిన ఎలక్ట్రోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాథోడ్ అనాలి. ప్లస్కి కనెక్ట్ చేసిన ఎలక్ట్రోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు? యానోడ్ అనాలి. మైనస్కి కనెక్ట్ చేసిన దాన్ని ఏమో క్యాథోడ్ అనాలి, ప్లస్కి కనెక్ట్ చేసిన దాన్ని యానోడ్ అనాలి. ఇప్పుడు కరెంటు పాస్ అయ్యి ఏమవుతుంది? నాకు సోడియం అండ్ క్లోరిన్ వస్తుంది. సోడియం ఎక్కడ వస్తుందంటే యానోడ్ దగ్గర వస్తుంది. క్లోరిన్ ఎక్కడ వస్తుందంటే సోడియమే క్యాథోడ్ దగ్గర వస్తుంది. క్లోరిన్ ఎక్కడ వస్తుందంటే యానోడ్ దగ్గర వస్తుంది. సోడియం ఎక్కడ డిపాజిట్ అవుతుంది? క్యాథోడ్ దగ్గర వస్తుంది. క్లోరిన్ ఎక్కడ వస్తుంది? యానోడ్ దగ్గర రావడం జరుగుతుంది. ఇట్లనే సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అసిడిఫైడ్ వాటర్ గుండా పంపినాను అనుకోండి. ఎందుకంటే ప్యూర్ వాటర్ డస్ నాట్ కండక్ట్స్ కరెంట్. ప్యూర్ వాటర్ గుండా కరెంట్ పాస్ కాదు. కాబట్టి నేను యాసిడ్ కలిపిన వాటర్ని తీసుకొని దీని గుండా కూడా కరెంటును పాస్ చేస్తున్నాను, ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాను. ఈ కరెంటు పాస్ చేసి ఈ విధంగా డికంపోజ్ చేసే రియాక్షన్స్ని ఏమంటారంటే ఎలక్ట్రాలసిస్ రియాక్షన్స్ అంటారు. ఏమంటారు? ఎలక్ట్రాలసిస్ రియాక్షన్స్ అని అనడం జరుగుతుంది. ఈ కరెంటుని కనుక పాస్ చేస్తే ఇది ఎట్లా డికంపోజ్ అవుతుంది? H2 ప్లస్ O2గా డికంపోజ్ అవుతుంది. H2 ఎక్కడ వస్తుంది? H2 ఎక్కడ వస్తుంది అంటే యాక్చువల్గా H2Oలో H ప్లస్ అండ్ O మైనస్ 2లు ఉంటాయి. ఇది ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి మైనస్ అపోజిట్ అట్రాక్ట్ అవుతాయి కదా, మైనస్ ఎలక్ట్రోడ్ దగ్గరికి పోతుంది. మైనస్ ఎలక్ట్రోడ్ ఏంటిది? క్యాథోడ్. కాబట్టి క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ వస్తుంది. ఆక్సిజన్కి ఏ ఛార్జ్ ఉంది? నెగటివ్ ఛార్జ్ ఉంది. ఆపోజిట్ ఎలక్ట్రోడ్, ఎందుకంటే ఆపోజిట్ అట్రాక్ట్స్. ఆపోజిట్ ఎలక్ట్రోడ్ ఏంటిది? యానోడ్. ప్లస్ ఛార్జ్ యానోడ్ దగ్గరికి పోతుంది. కాబట్టి ఆక్సిజన్ యానోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది. అట్లా మనము ఐడెంటిఫై చేయగలగాలి. ఇక Al2O3 తీసుకోండి. Al2O3 గుండా సేమ్ కరెంటును పాస్ చేసినారు అనుకోండి. మీరు Al2O3 ఎట్లా ఫామ్ అవుతుందని మీకు తెలుసు? Al+3 O-2 తోటి ఫామ్ అవుతుందని తెలుసు మీకు కదా. Al2O3 ఎట్లా ఫామ్ అవుతుందో తెలుసు? Al+3 O-2. Alకి ఏ ఛార్జ్ ఉంది? ప్లస్ ఛార్జ్ ఉంది. ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఎక్కడికి పోతుంది? మైనస్ ఛార్జ్ అయిన ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది అల్యూమినియం. ప్లస్ ఓకి ఏమైనా ఛార్జ్ ఉంది? నెగటివ్ ఛార్జ్ ఉంది. నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఎక్కడికి పోతుంది? పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి పోతుంది. పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఏంటిది? యానోడ్. సో దట్స్ వై ఆక్సిజన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? యానోడ్ దగ్గర రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆక్సిజన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? యానోడ్ దగ్గర రిలీజ్ అవ్వడము జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ డికంపోజిషన్ రియాక్షన్ని మనము చూడవచ్చు. ఇది ఎలక్ట్రిసిటీని పంపించి డికంపోజ్ చేసేది ఎలక్ట్రాలసిస్ రియాక్షన్. నెక్స్ట్ది లైట్ని పంపించి డికంపోజ్ చేసే రియాక్షన్స్ని ఫోటోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్స్ అంటారు. సో 9th టైప్ తీసుకుందాము, ఫోటోలైటిక్ డికంపోజిషన్. ఫోటోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్. ఫోటోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్. ఫోటోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్ కనుక తీసుకుంటే లైట్ని పంపించడం వల్ల డికంపోజ్ కావాలి. లైట్ని పంపించడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ బ్రోమైన్ కనుక తీసుకున్నాం అనుకోండి.
సిల్వర్ బ్రోమైడ్, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇది ఏ విధంగా డికంపోజ్ అవుతుంది? సిల్వర్ ప్లస్ బ్రోమిన్గా డికంపోజ్ అవుతుంది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాట్? లైట్. లైట్ రియాక్షన్ని మనం ఇట్లా చూపెట్టడం జరుగుతుంది, హెచ్ న్యూ. ఇది లైట్ పార్టికల్స్, లైట్ ఎనర్జీ ప్యాకెట్స్ను హెచ్ న్యూతో చూపెడతారు. సో సిల్వర్ ఇది ఎట్లా మారుతుంది? గ్రే కలర్లోనికి మారుతుంది. గ్రే కలర్లోనికి మారడం జరుగుతుంది, ఆ విధంగా డికంపోజ్ అవుతుంది. సిల్వర్ బ్రోమైడ్ ఆ విధంగా డికంపోజ్ అవుతుంది. అదేవిధంగా అయోడిన్ గ్యాస్ని కనుక పంపించినాను, అయోడిన్ గ్యాస్ని కనుక సన్లైట్కి ఎక్స్పోజ్ చేసినాను అనుకోండి, అయోడిన్ గ్యాస్ని కనుక సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే ఇది అయోడిన్ యాటమ్స్గా ఏమవుతుంది? ఫామ్ అవడం జరుగుతుంది. అయోడిన్ యాటమ్స్గా ఫామ్ అవడం జరుగుతుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనము రకరకాలుగా ఈ డికంపోజిషన్ రియాక్షన్స్ని డివైడ్ చేయవచ్చును. ఓకేనా? దిస్ ఇస్ ద వాట్ కాన్సెప్ట్ అబౌట్ ద వాట్ సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్. దేనికి సంబంధించింది? ఇది డికంపోజిషన్ రియాక్షన్కి సంబంధించింది. ఇదేంటిది? కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ ఎంత? 49. కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ ఎంత? 49. సో దిస్ ఈజ్ వాట్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 49కి సంబంధించింది. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏంటి? క్లాస్ వర్క్ ఏంటిదో దీనికి సంబంధించింది బోర్డు మీద ఏ కాన్సెప్ట్ అయితే చెప్పినానో ఆ కాన్సెప్ట్ అంతా కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేసుకోండి. దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఏవైతే కాన్సెప్ట్ చెప్పినానో ఆ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ ప్రిపేర్ వాట్ సింపుల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. You what by heart those simple questions and answers. From that you can give what answers which were given under the subheading of homework and exam. ఈ హోంవర్క్ ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతారు. ఎవరైతే ఈ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 49కి సంబంధించిన ఇవి కాన్సెప్ట్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి? ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ వాట్ these all the materials in the form of PDF. Okay na? Right. Bye bye. Have a nice day.